పార్ట్ 1లో జరిగిన స్టోరీ. రఘునాథ్ కూతురు సంధ్య పట్నంలో ఉంటున్న తన స్నేహితురాలు దూరపు బంధువు కూడా అయిన దుర్గ ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉండేది. అప్పుడే దుర్గ వాళ్ళ ఇంటికి వస్తున్న విహార్ని ప్రేమిస్తుంది సంధ్య. తరువాత సంధ్య చదువు అయిపోవటంతో తమ ఊరికి వెళుతూ విహార్ని తను ప్రేమించిన సంగతి దుర్గకు చెప్పి విహార్తో తన పెళ్లి జరిగేలా చేయమని దుర్గను అడుగుతుంది సంధ్య. సంధ్య ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె తల్లిదండ్రులు సంధ్య మేనత్త కొడుకైన అర్జున్కు సంధ్యకు పెళ్లి చేస్తామని అంటారు. కానీ సంధ్య అందుకు ఒప్పుకోదు. అర్జున్కు సంధ్య అంటే చాలా ఇష్టమని అర్జున్కు సంధ్యకు పెళ్లి చేస్తే సంధ్య బ్రతుకు బాగుంటుందనుకున్న రఘునాథ్ వాళ్ళు సంధ్య చెప్పేది వినిపించుకోకుండా సంధ్య అర్జున్ల పెళ్లికి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అది చూసిన సంధ్య అక్కడే ఉంటే తనకు తన బావకు పెళ్లి చేస్తారని భయపడి ఎవరికీ చెప్పకుండా దుర్గ వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పటికే దుర్గకు 2 పిల్లలు పుట్టి ఉంటారు. విహార్కి తన ప్రేమ విషయం చెప్పావా అని దుర్గను అడుగుతుంది సంధ్య. గత కొంతకాలంగా విహార్ ఊర్లో లేడని అందుకే చెప్పలేదని అంటుంది దుర్గ. తర్వాత సంధ్య ప్రేమ విషయం విహార్కి చెప్తానని సంధ్యను పిల్లల దగ్గరుంచి విహార్ దగ్గరికి వెళ్తుంది దుర్గ. దుర్గ వెళ్లిన తర్వాత పిల్లలు బాగా ఏడుస్తూ ఉండటంతో దుర్గను పిలుచుకువద్దామని దుర్గా విహారీలో ఉన్న పార్కుకు వెళ్తుంది సంధ్య. పార్కుకు వెళ్లిన తర్వాత దూరంగా నిలబడి దుర్గా విహారీల మాటలు విన్న సంధ్య నిర్ఘాంతపోతుంది. మరోవైపు తన స్నేహితులకు సంధ్యను పరిచయం చేస్తానని సంధ్య వాళ్ళ ఇంటికి వస్తాడు అర్జున్. ఇక తరువాత ఏం జరిగిందో చూడండి. మాట్లాడవేంటత్తయ్య, సంధ్యను పిలవండి, నాతో పాటు తీసుకువెళ్లి నా స్నేహితులకు పరిచయం చేయాలి అంటాడు అర్జున్. సంధ్య ఇంట్లో లేదు బాబు, నిశ్చితార్థానికి ఏవో కొనుక్కు వస్తానని చెప్పి పట్నంలో ఉంటున్న తన స్నేహితురాలు దుర్గ ఇంటికి వెళ్ళింది అంటుంది శాంతమ్మ. దాంతో అర్జున్, ఓహో అలాగా, సరే అత్తయ్య, నా స్నేహితులు నిశ్చితార్థానికి వస్తారు కదా, అప్పుడు చూస్తారులే సంధ్యను అని చెప్పి వెళ్ళిపోతాడు అర్జున్. తరువాత శాంతమ్మ రఘునాథ్తో, ఇప్పటికెలాగో గండం గడిచిందండి, సంధ్య కనిపించటం లేదని ఊర్లో తెలిస్తే మీ చెల్లెలు పెద్ద గొడవ చేస్తుంది, ఊర్లో మనకు పరువు పోతుంది. మీరు వెంటనే దుర్గ దగ్గరకు వెళ్లి సంధ్య అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో చూసిరండి. ఒకవేళ అక్కడ కూడా లేకపోతే సంధ్య స్నేహితులు ఇంకా ఎవరైనా ఉన్నారేమో కనుక్కొని వాళ్ల ద్వారా కూడా సంధ్య ఆచూకీ ఏమైనా తెలుస్తుందేమో ప్రయత్నించండి అంటుంది శాంతమ్మ. దాంతో రఘునాథ్ దుర్గ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు దుర్గా విహారీల మాటలకు నిర్ఘాంతపోయి నిలబడ్డ సంధ్యకు ఇంకా వాళ్ల మాటలు వినిపిస్తూనే ఉంటాయి. సంధ్య తన ప్రేమ విషయం నీతో చెప్పమని బలవంతం చేస్తూ ఉండటంతో నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు చెప్పేదంతా వింటుంటే నాకెందుకో చాలా భయంగా ఉంది విహారీ అంటుంది దుర్గా. భయమెందుకు దుర్గా, గత 6 నెలల నుండి మనిద్దరి మధ్య సంబంధం కొనసాగుతుంది, ఎవరికైనా తెలిసిందా? అంతదాకా ఎందుకు, నీ పిల్లలిద్దరూ నాకు పుట్టిన వాళ్లేనని ఎవరికైనా తెలిసిందా? ఇప్పుడైనా అంతే, నేను సంధ్యను ఆమె చెప్పినట్లుగానే గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. పెళ్ళంటూ జరిగితే తరువాత ఎవరూ ఏమీ చేయలేరు, నాకంటూ పెద్దగా ఎవరూ లేరు. ఇక సంధ్య వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం పెళ్లి జరిగిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు, కాకపోతే కొన్ని రోజులు ఇంటికి రానివ్వరు. ఎలాగూ నాకు జాబ్ ఉంది, సంధ్యకు కూడా ఏదో ఒక జాబ్ చూస్తాను, ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. సంధ్యతో పెళ్లి జరిగినా కానీ మరిద్దరి మధ్య ఉన్న సంబంధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది దుర్గా, ఆ సంగతి మాత్రం మర్చిపోకు అంటాడు విహారీ. ఇదంతా వింటున్న సంధ్యకు విహారీ దుర్గలను చూస్తే అసహ్యంగా అనిపించి తిరిగి ఇంటికి వస్తుంది సంధ్య. సంధ్య వచ్చిన కాసేపటికి దుర్గ కూడా ఇంటికి వస్తుంది. దుర్గ వచ్చేసరికి పిల్లలిద్దరూ అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. అది చూసిన దుర్గ, అమ్మయ్య, వీళ్ళిద్దరూ ఏడుస్తూ నిన్నెంత విసిగిస్తున్నారోనని కంగారు పడ్డాను. వీళ్ళిద్దరూ వాళ్ళ నాన్నలాగే చాలా బుద్ధిమంతులు సంధ్య, అసలు ఎవరిని ఇబ్బంది పెట్టరు అంటుంది దుర్గ. దాంతో సంధ్యకు ఒళ్ళు మండిపోతుంది. ఏ నాన్నలాగా అక్క, చంద్రం నాన్నలాగా లేకపోతే విహారీ నాన్నలాగా? ఎవరిలాగా ఉంటుంది వీళ్ళ బుద్ధి అని సంధ్య అనగానే దుర్గ అదిరిపడుతూ, అదేంటి సంధ్య అలా మాట్లాడతావు, వీళ్ళ నాన్న ఎవరో నీకు తెలీదా అంటుంది దుర్గ. కొద్దిసేపటి క్రితమే తెలిసిందక్క, పిల్లలు దేవుడితో సమానమంటారు, వీళ్ళు ఏడవబట్టే నేను పార్కుకు వచ్చాను, నువ్వు ఆ విహారీ మాట్లాడుకున్నదంతా విన్నాను, వీళ్ల ఏడుపు వల్లే నా జీవితం సర్వనాశనం కాకుండా కాపాడుకోగలిగాను అంటుంది సంధ్య. దాంతో దుర్గ సిగ్గుతో తలదించుకుంటుంది. నేను చేస్తున్నది తప్పని నాకు తెలుసు సంధ్య, కానీ ఏం చేయను, మీ బావ చూస్తే అమాయకుడు, దానికి తోడు మాకు పిల్లలు లేకపోవడంతో అది ఆసరాగా చేసుకున్న మా మరిది మా అత్తగారికి లేనిపోని చెప్పి ఆస్తి అంతా తన పిల్లలకు వాళ్ళ చెల్లెల పిల్లలకు రాయించుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు మీ బావకు ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చెప్పారు. మాకు గనుక పిల్లలు పుట్టకపోతే ఆస్తి అంతా మా మరిది వాళ్ళు ఎగరేసిపోతారు. చిన్నప్పటి నుండి పేదరికంలో బ్రతికిన నన్ను ఈ అమాయకుడికిచ్చి పెళ్లి చేశారు. ఆ కిరాణా షాపును నమ్ముకుంటే ఏమీ మిగలదు, అందుకే ఆస్తి మా చేజారిపోకూడదనే విహార్తో సంబంధం పెట్టుకున్నాను, పిల్లల్ని కన్నాను. న్యాయంగా చూస్తే నేను చేసింది తప్పే, కానీ నా వరకు మాత్రం నేను చేసింది నా స్వార్థం మాత్రమే అంటుంది దుర్గ. అంటే డబ్బు కోసం ఏమైనా చేస్తావక్క? పాపం బావ చాలా అమాయకుడక్క, నువ్వు చాలా మంచిదానివని తెలివైన దానివని అనుకుంటున్నాడు. అలాంటి వాడికి ద్రోహం చేస్తే పుట్టగతులుండవు. ఇక నేను వెళ్తున్నాను. చివరగా ఒక మాట చెప్తున్నాను వినక్క, జరిగిన పాపాన్ని నువ్వు ఎలాగూ జీవితాంతం మోయకు తప్పదు. ఇక నుండైనా విహారికి దూరంగా ఉండు.
లేకపోతే ఏదో ఒకరోజు నీ జీవితం బజార్ పాలవక తప్పదు అని వెళ్ళిపోతుంది సంధ్య. సంధ్య వెళ్ళిన తర్వాత బాగా ఆలోచించిన దుర్గకు సంధ్య చెప్పింది అక్షరాల్లో నిజమనిపిస్తుంది. అవును, నేను డబ్బు కాసిపడి పెద్ద తప్పు చేశాను. ఇక నుండైనా విహారికి దూరంగా ఉండాలి అనుకుంటుంది దుర్గ. ఇంతలో రఘునాథ్ అక్కడికి వస్తాడు. రఘునాథ్ సంధ్య గురించి చెప్పడంతో, మీరేమీ కంగారు పడకండి బాబాయ్, తన మాట కాదని మీరు అర్జున్తో పెళ్లి ఏర్పాటు చేస్తుంటే సంధ్యకు కోపం వచ్చింది. అందుకే తను నా దగ్గరకు వచ్చింది. నేను తనకు నచ్చ చెప్పి మళ్ళీ ఇంటికి పంపించాను. ఇక సంధ్య మీరు చెప్పినట్లే వింటుంది బాబాయ్, మీరు ఇక ఇంటికి వెళ్ళండి అంటుంది దుర్గ. దాంతో రఘునాథ్ ఊపిరి పీల్చుకుంటూ, పోనీలమ్మా, అది నీ మాట అయినా విన్నది. నువ్వు చంద్రం సంధ్య నిశ్చితార్థానికి తప్పకుండా రండమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు రఘునాథ్. ఆ రోజు సాయంత్రం సంధ్య తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ, అమ్మా నాన్నలు ఎప్పుడు పిల్లల శ్రేయస్సు కోరే ఏ పనైనా చేస్తారని తెలుసుకోలేకపోయాను నాన్న. పట్నం వెళ్ళిన తర్వాత దుర్గక్క నా కళ్ళు తెరిపించింది. ఇక మీరు చెప్పినట్లే వింటాను నాన్న, బావను పెళ్లి చేసుకుంటాను అంటుంది సంధ్య. దాంతో రఘునాథ్ శాంతమ్మలిద్దరూ చాలా సంతోషిస్తారు. మరుసటి రోజు విహారి దుర్గ వాళ్ళ ఇంటికి వస్తాడు. సంధ్య లేకపోవడంతో, దుర్గ, సంధ్య ఎక్కడా? నేను తనతో పెళ్లికి ఒప్పుకున్నానని సంధ్యకు చెప్పావా అంటాడు విహారి. నేనేమీ చెప్పకుండానే అంతా తన్ని తెలుసుకున్నది విహారి. నిన్న మనం పార్కులో మాట్లాడుకున్నదంతా సంధ్య విన్నది. దాంతో నాకు కావలసినంత గడ్డి పెట్టి తను వెళ్ళిపోయింది. బాగా ఆలోచిస్తే మనం చేసింది ఎంత పెద్ద తప్పో నాకు కూడా తెలిసింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నువ్వు మా ఇంటికి రాకు విహారి. నీకు నచ్చిన మరెవరినైనా పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉండు అంటుంది దుర్గ. దాంతో విహారి కోపంతో ఊగిపోతూ, ఏంటి దుర్గా, నీ అవసరం తీరిపోగానే ఇప్పుడు పతివ్రత కబుర్లు చెప్తున్నావు? నీ గురించి తర్వాత మాట్లాడదాం. నాకు ఆ సంధ్య బాగా నచ్చింది. అంతకంటే ఎక్కువగా ఆమె వెనుకున్న ఆస్తి నచ్చింది. నేనే సంధ్యను ఎలా బుట్టలో వేయాలనుకుంటుంటే తనే నాతో పెళ్లికి సిద్ధపడింది. ఇక నాకు తిరుగులేదని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ సంధ్య నన్ను కాదంటే ఎలా వదిలేస్తాను? నువ్వేం చేస్తావో నాకు అనవసరం. మర్యాదగా ఆ సంధ్యను నాతో పెళ్లి కొప్పించు. లేకపోతే మనిద్దరి మధ్య ఉన్న సంబంధం బయట పెట్టడమే కాదు, ఆ సంధ్యకు నాకు మధ్య కూడా ప్రేమ వ్యవహారం నడిచిందని వాళ్ళ ఊరికి వచ్చి ఆ సంధ్య నిశ్చితార్థం రోజు అందరి ముందు చెప్తాను. దాంతో నీ బ్రతుకు సంధ్య బ్రతుకు ఇద్దరిది రోడ్డును పడుతుంది. సంధ్య పెళ్లి ఆగిపోతుంది. నిన్ను ఆ చంద్రంగాడు వదిలేస్తాడు అంటాడు విహారి. దాంతో దుర్గ భయంతో వణికిపోతూ, విహారి, నువ్వింత దుర్మార్గుడువా? నేనంటే తప్పు చేశాను. పాపం సంధ్య ఏం చేసింది చెప్పు? దాని జీవితం అల్లరిపాలు చేయటం చాలా అన్యాయం అంటుంది దుర్గ. అదంతా నాకు తెలియదు దుర్గా. నువ్వు రేపే సంధ్య వాళ్ళ ఊరికి వెళ్లి సంధ్యను నాతో పెళ్లి కొప్పించు. లేకపోతే నేను అన్నంత పని చేస్తాను. అంతేకాదు, మన పిల్లల గురించి కూడా బయట పెడతాను అని వెళ్ళిపోతాడు విహారి. దాంతో దుర్గకి ఏం చేయాలో తోచక కుప్పగూలిపోతుంది. తరువాత బాగా ఆలోచించిన దుర్గ ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ రోజు సాయంత్రం చంద్రం ఇంటికి వచ్చిన తర్వాత దుర్గ చంద్రంతో మాట్లాడుతూ, ఏమండి, సంధ్య పెళ్లి కుదిరిందట. ఈ రోజు ఉదయం సంధ్య వాళ్ళ నాన్న వచ్చి మరో 3 రోజుల్లో జరగబోయే సంధ్య నిశ్చితార్థానికి రమ్మని చెప్పి వెళ్ళాడండి. ఎలాగూ మా అమ్మ వాళ్ళది అదే ఊరు కదా, నేను పిల్లల్ని తీసుకుని వెళ్తానండి. అక్కడ 4 రోజులు ఉండొస్తాను అంటుంది దుర్గ. దాంతో చంద్రం కాసేపు ఆలోచించి, రోజు ఆ షాపులో పని చేసి బాగా అలసటగా అనిపిస్తుంది దుర్గా. నేను కూడా నీతో వస్తాను. సరదాగా పల్లెటూరులో 4 రోజులు గడిపొద్దాం అంటాడు చంద్రం. దాంతో దుర్గా నిర్గాంతపోతుంది. నేను సంధ్యతో విహారి గురించి మాట్లాడటానికి వెళ్తుంటే ఈయన వస్తానంటున్నారేంటి? అక్కడికి ఈయన వస్తే నేను అనుకున్న పని చేయటం కష్టమవుతుంది అనుకున్న దుర్గా, ఇప్పుడు నిశ్చితార్థమే కదండి, పెళ్లికి మనిద్దరం కలిసి వెళ్దాం. ఇప్పుడు నేను వెళ్తాలేండి అంటుంది దుర్గా. నేను వచ్చేది సంధ్య నిశ్చితార్థానికి కాదు దుర్గా, గాలి మార్పు కోసం కొన్ని రోజులు ఆ పల్లెటూరికి వద్దామని అనుకుంటున్నాను. రేపు మనిద్దరం కలిసి వెళ్తున్నామంతే అని చెప్పి వెళ్ళిపోతాడు చంద్రం. దాంతో దుర్గా కొయ్యబారి అలా నిలబడిపోతుంది. అసలు దుర్గా సంధ్య దగ్గరికి వెళ్లి ఏం చేయాలని అనుకుంటుంది? దుర్మార్గుడైన విహారి బారి నుండి సంధ్య దుర్గలిద్దరూ ఎలా బయటపడతారు? పిల్లలిద్దరూ తనకు పుట్టిన వాళ్ళు కాదని తెలిస్తే చంద్రం ఊరుకుంటాడా? సంధ్య ప్రేమ వ్యవహారం తెలిస్తే అర్జున్ సంధ్యను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడా? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 3 చూడండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.